మానవ నాగరికత పరిణామ క్రమంలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది ఆర్థిక వ్యవస్థకు ఒక శాశ్వతమైన, అనిర్వచనీయమైన పునాది. వేల సంవత్సరాల క్రితం మెసొపొటేమియా నదీలోయల్లో మొదలైన ఈ పసుపు లోహం ప్రయాణం నేటి ఆధునిక డిజిటల్ మార్కెట్ల వరకు చెక్కు చెదరకుండా నిలిచి ఉంది. మనం కష్టపడి సంపాదించిన సంపదకు కాలాన్ని మించిన విలువను ఇచ్చే ఏకైక కొలమానం ఈ బంగారం. ప్రపంచ ఆర్థిక చరిత్రలో ప్రతి మలుపులోనూ, ప్రతి సామ్రాజ్య పతనం వెనుక, ప్రతి నూతన ఆవిష్కరణ వెనుక ఈ లోహం ఒక నిశ్శబ్ద సాక్షిగా ఉంది. అసలు ఈ బంగారం వెనుక ఉన్న అసలైన ఆర్థిక శక్తి ఏమిటి? ఇది ఎందుకు మనిషిని ఇంతలా ప్రభావితం చేస్తోంది? ఈ లోతైన విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. క్రీస్తు పూర్వం 560 కాలంలోనే లిడియా రాజు క్రోసస్ మొదటిసారిగా స్వచ్ఛమైన బంగారు నాణేలను అధికారికంగా ముద్రించి ప్రపంచ వాణిజ్య వ్యవస్థను శాశ్వతంగా తిరుగులేని విధంగా మార్చేశాడు. ఆ ఒక్క చర్య ప్రపంచ ఆర్థిక చరిత్రను మార్చేసింది. అంతకుముందు వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. కానీ బంగారం రాకతో విలువను ఒకే చోట కేంద్రీకరించడం సాధ్యమైంది. బంగారానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అది తుప్పు పట్టదు, దేనితోనూ రసాయనిక చర్య జరపదు, మరియు ఇది భూమిపై చాలా అరుదుగా లభిస్తుంది. ఈ భౌతిక లక్షణాలే దానికి కరెన్సీగా మారే అర్హతను ఇచ్చాయి. రోమన్ సామ్రాజ్యం తమ ఔరియస్ నాణేలతో ప్రపంచాన్ని ఏలింది. అప్పట్లో ఒక సైనికుడి జీతం, ఒక వ్యాపారి లాభం అంతా బంగారం విలువపైనే ఆధారపడి ఉండేది. మధ్యయుగాలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. బంగారం లేని దేశం అపఖ్యాతి పాలైన దేశంగా పరిగణించబడేది. కానీ కాలక్రమేణా బంగారం నిల్వ చేయడం కష్టమవ్వడం మరియు రవాణాలో ఉన్న రిస్కుల వల్ల కొత్త మార్గాలు వెతకాల్సి వచ్చింది. సామాన్యులు బంగారం అంటే కేవలం ఒక అరుదైన వస్తువు లేదా అలంకరణ అనుకుంటారు. కానీ నిజానికి బంగారం విశ్వవ్యాప్తమైన క్రెడిట్ రిస్క్ లేని ఏకైక ఆర్థిక ఆస్తి. మీరు ఖచ్చితంగా చెప్పారు. బంగారానికి ఎవరి మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆధునిక కాలంలో మనం వాడే కాగితపు కరెన్సీ అంటే ఫియట్ మనీ ఒక ప్రభుత్వానికి మనం ఇచ్చే అప్పు లాంటిది. ఒకవేళ ఆ ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంక్ తన విధానాలను మార్చినా, లేదా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా ఆ కరెన్సీ విలువ గణనీయంగా పడిపోతుంది. కానీ బంగారం అలా కాదు. దానికి రాజకీయ సరిహద్దులు లేవు, ఎన్నికల ప్రభావం ఉండదు, మరియు దేనికీ జవాబుదారీ కాదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వుల్లో బంగారం ఎందుకుంచుకుంటాయో ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదు, ఇది ఒక దేశపు సార్వభౌమాధికారానికి నిదర్శనం, అత్యంత క్లిష్ట సమయాల్లో చివరి అస్త్రం. 1971 ఆగస్టు 15న జరిగిన నిక్సన్ షాక్ తర్వాత డాలర్ బంగారం అనుసంధానం తెగిపోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నమ్మకం మీద ఆధారపడే కృత్రిమ వ్యవస్థగా మారిపోయింది. ఇది ఆర్థిక ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ప్రయోగం. అప్పటివరకు ఉన్న గోల్డ్ స్టాండర్డ్ను పూర్తిగా రద్దు చేసి ప్రపంచ దేశాలను ఫియట్ కరెన్సీ వైపు నెట్టారు. దీనివల్ల ప్రభుత్వాలు తమకు కావలసినంత డబ్బును ముద్రించుకునే అవకాశం లభించింది. కానీ దీనివల్ల వచ్చిన అతిపెద్ద దుష్ప్రభావం ద్రవ్యోల్బణం. డబ్బు సప్లై పెరిగిన కొద్దీ ప్రతి రూపాయి లేదా డాలర్ కొనుగోలు శక్తి పడిపోతూ వస్తుంది. 100 ఏళ్ల క్రితం 1 గ్రాము బంగారంతో ఏ వస్తువులైతే కొనేవారో ఈరోజు కూడా అదే గ్రాము బంగారంతో దాదాపు సమానమైన విలువగల వస్తువులను కొనగలుగుతున్నాం. కానీ కరెన్సీ నోట్ల పరిస్థితి అలా లేదు. 10 ఏళ్ల క్రితం ఉన్న ₹1,00,000 విలువ ఈరోజు లేదు. బంగారం తన విలువను కాలంతో పాటు రక్షించుకుంటుంది, కానీ కరెన్సీ నిరంతరం తన విలువను కోల్పోతూ ఉంటుంది. ఈ వ్యత్యాసమే బంగారాన్ని పెట్టుబడిదారులకి అత్యంత ఇష్టమైన ఆస్తిగా మార్చింది. మరి రాబోయే డిజిటల్ యుగంలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు మరియు గ్లోబల్ డిజిటలైజేషన్ పెరిగినప్పుడు భౌతిక రూపంలో ఉన్న బంగారం తన ప్రాముఖ్యతను కోల్పోతుందా, లేక డిజిటల్ భయం వల్ల మరింత విలువను పుంజుకుంటుందా? ఇది అద్భుతమైన ప్రశ్న. సాంకేతికత ఎంత పెరిగినా మానవ మనస్తత్వం మారదు. ఎప్పుడైతే అనిశ్చితి, యుద్ధాలు లేదా ఆర్థిక మాంద్యం వస్తుందో అప్పుడు మనుషులు డిజిటల్ స్క్రీన్ల వైపు చూడరు, భౌతికమైన, కళ్ల ముందు కనిపించే బంగారం వైపు చూస్తారు. క్రిప్టోకరెన్సీలు డిజిటల్ బంగారమని అని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ వాటికి ఉన్న వాలటాలిటీ లేదా అస్థిరత బంగారానికి లేదు. భౌతిక ఆస్తిగా ఉన్న ఈ లోహానికి గడచిన 5,000 ఏళ్లుగా ఉన్న డిమాండ్ వేరే దేనికీ లేదు. ప్రస్తుతం సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి అంటే అవి దేనికో భయపడుతున్నాయి అని అర్థం చేసుకోవాలి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏదో ఒక పెద్ద మార్పు రాబోతుందని, ఆ మార్పులో బంగారం కీలక పాత్ర పోషిస్తుందని వారు భావిస్తున్నారు. ఆ మార్పు వచ్చినప్పుడు బంగారం తిరిగి తన పాత వైభవాన్ని, అంటే గ్లోబల్ మనీగా తన స్థానాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. చరిత్రను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ప్రతి సామ్రాజ్యం తన కరెన్సీని బంగారంతో విడదీసినప్పుడే పతనానికి నాంది పలికింది. కాబట్టి భవిష్యత్తులో మనం మళ్ళీ ఒక హార్డ్ మనీ వ్యవస్థ వైపు వెళ్తామా? ఇది సాధ్యమే. మనం చూస్తున్న ద్రవ్యోల్బణ పరిస్థితులు, పెరుగుతున్న అప్పులు అన్నీ ఒకానొక దశలో వ్యవస్థను కూల్చే అవకాశముంది. అప్పుడు తిరిగి బంగారమే ఒక నమ్మకమైన పునాదిగా మారుతుంది. పాతకాలం నాటి గోల్డ్ స్టాండర్డ్ నేరుగా రాకపోవచ్చు, కానీ బంగారం మద్దతున్న డిజిటల్ కరెన్సీలు రావచ్చు. అప్పుడు బంగారం విలువ నేడు ఉన్నదానికంటే రెట్టింపయ్యే అవకాశముంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం కరెన్సీ సప్లైని అందుబాటులో ఉన్న బంగారంతో పోల్చితే బంగారానికున్న డిమాండ్ అపరిమితం. ఇన్వెస్టర్లు దీన్ని గమనించి తమ పోర్ట్ఫోలియోలో బంగారాన్ని ఒక ప్రధాన భాగంగా ఉంచుకుంటున్నారు. మీరొక విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రపంచంలో సృష్టించబడిన ప్రతి కాగితపు కరెన్సీ చివరకు దాని సహజ విలువకు అంటే సున్నాకి చేరుకుంటుంది. కానీ బంగారం ఎప్పటికీ దానిని తిరిగి కనుగొంటుంది. బంగారం గురించి మనం ఇంకా చాలా లోతుగా తెలుసుకోవాలి. చాలామంది బంగారం ధర ఎందుకు పెరుగుతుందో తెలియక అయోమయానికి గురవుతుంటారు. బంగారం ధర పెరగడం అంటే బంగారం విలువ పెరగడం కాదు, కరెన్సీ విలువ పడిపోవడం. ఇది చాలామందికి తెలియని నిజం. ఉదాహరణకు గత 50 ఏళ్లలో బంగారం ధర వందల రెట్లు పెరిగింది. దీని అర్థం బంగారం అంత శక్తివంతమైనదయ్యిందని కాదు, మనం వాడే కరెన్సీలు అంత బలహీనపడ్డాయని. ప్రభుత్వాలు తమ బడ్జెట్ లోటును భర్తీ చేయడానికి కరెన్సీని ముద్రిస్తూనే ఉంటాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఆ ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి ప్రజలు బంగారాన్ని ఒక హెడ్జింగ్ సాధనంగా ఉపయోగిస్తారు. భవిష్యత్తులో కూడా ఇదే జరుగుతుంది. ఎంత ఎక్కువ అప్పులుంటే బంగారానికి అంత ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆర్థిక నిపుణులు ఎప్పుడూ చెప్పేది ఒక్కటే: మీ దగ్గర ఎంత డబ్బుందో అది ముఖ్యం కాదు, ఆ డబ్బును మీరు దేని రూపంలో దాచుకుంటున్నారో అది ముఖ్యం. బంగారం ఎప్పటికీ ఫెయిల్ అవ్వని ఇన్వెస్ట్మెంట్. అందుకే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, దేశాధినేతలు బంగారం పట్ల అంత ఆసక్తిని చూపిస్తున్నారు. రాబోయే 10 ఏళ్లలో మనం చూడబోయే ఆర్థిక మార్పులు బంగారాన్ని మళ్లీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువును చేస్తాయి. ఆ సమయం కోసం సిద్ధంగా ఉండటం అంటే మీ సంపదలో కనీసం 10% భౌతిక బంగారంలో ఉంచుకోవడం. అదే ఈ అనిశ్చిత కాలంలో మీకు రక్షణ. ఖచ్చితంగా బంగారం అనేది సంపదను నిర్మించడం కంటే సంపదను కాపాడుకోవడానికి ఉపయోగపడే సాధనం. మనమిప్పుడు గ్లోబల్ ఎకానమీలో ఒక కీలక దశలో ఉన్నాం. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు సరఫరా గొలుసు సమస్యలు ప్రపంచాన్ని కొత్త దిశగా తీసుకెళ్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏదీ స్థిరంగా ఉండదు. స్టాక్ మార్కెట్లు కుప్పకూలవచ్చు, బాండ్లు విలువ కోల్పోవచ్చు, కానీ బంగారం తన స్వభావాన్ని మార్చుకోదు. ఇది ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప బహుమతి. చరిత్రను తిరగేస్తే బంగారం ఎప్పుడూ ఓడిపోలేదు, అది ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా, సంపద సృష్టించినా దానిని భద్రంగా ఉంచుకోవడానికి బంగారం కన్నా మంచి మార్గం మరొకటి లేదు. చివరగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, బంగారం అనేది కేవలం లోహం కాదు, అది ఒక ఆర్థిక చరిత్ర, అది ఒక ఆశ, మరియు అది మన ఆర్థిక భవిష్యత్తుకు భరోసా. బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు. ఇది ప్రపంచం యొక్క సంపదకు నిజమైన కొలమానం. మిగిలినవన్నీ కేవలం భ్రమలే. బంగారం కేవలం భూమిలో దొరికే లోహం కాదు. అది తరతరాల ఆర్థిక అస్థిరతకు మనిషి కనుగొన్న అత్యంత దృఢమైన సమాధానం. గుర్తుంచుకోండి, కరెన్సీలు మారుతుంటాయి, సామ్రాజ్యాలు కూలిపోతుంటాయి. కానీ విలువ అనే భావన ఎప్పుడూ బంగారం రూపంలోనే నిలిచి ఉంటుంది.